audio jungle. ఏ మూలకెళ్ళినా నేను ఈ రోజున మీరందరూ ఇక్కడ ఉన్న యువత పెద్దలు ఉన్నారు, ఆడపడుచున్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది మీ అందరికీ తెలుసు. నేను ఒక సినిమా నటుడిగా ఏ రోజున కూడా నా సినిమాల ద్వారా ఒక మంచి మాట, ఒక మంచి విలువ, లేదంటే అన్యాయం జరుగుతున్నప్పుడు పోరాటం చేద్దామని ఒక సందేశం తప్ప ఏ రోజున నేను మీకు నా సినిమాల్ని వేరేలాగా వాడలేదు. మంచికో సమాజ పునర్నిర్మాణం కోసమే వాడాను, సమాజ విలువల కోసమే ఉన్నాను. అలాంటిది రాజకీయాల్లోకి రావడానికి సినిమాల్లో 2.5 గంటల్లో చాలా కథలు చెప్పచ్చు, చాలా సమస్యలు చూపించవచ్చు, విలన్లకు చెత్తగా బాధేయచ్చు, పరిష్కారం చేసేయచ్చు, హీరోయిన్ని పెళ్లి చేసుకోవచ్చు, సుఖంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, చప్పట్లు కొడవచ్చు, డబ్బులు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ నిజ జీవితంలో ఒక సమస్యకి పరిష్కారం కానీ, నిజ జీవితంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడం కానీ చాలా కష్టసాధ్యమైన విషయం. చాలా గుండె దిట్టు ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. నేను రాజకీయాల్లోకి సరదా కోసం రాలేదు. 13-14 ఏళ్ళ వయసులో స్కూల్లో పాఠాలు చూస్తే పాఠాల్లో ఉండే పాఠ్యాంశాలకి వాస్తవానికి చాలా దూరం. నాకు అర్థమయ్యేదిగా చిన్నప్పుడు ఎందుకు ఇలా ఉంటాయని. నేను అనుకునేవాడు ఇట్లాగే ఉంటుందేమని. వయసు పెరిగే కొద్దీ సమస్యలు చూసి, అన్యాయాలు చూసి, దౌర్జన్యాలు చూసి చాలా వేదన ఉండేది. అనుకునేవాడిని చిన్నప్పుడు ఇవన్నీ పోరాటం చేయాలంటే విప్లవాల్లోకి వెళ్ళాలి, విప్లవవాదంలోకి వెళ్ళాలి, ఆయుధం పట్టుకునే సాయుధ పోరాటాలకు వెళ్ళాలని ఆలోచించేవాడిని 17-18 ఏళ్ళ వయసులో. నాకు మా నాన్నకి కానీ మా అన్నయ్య కానీ భయం ఏంటంటే వీడిని వదిలేస్తే ఏ తీవ్రవాద ఉద్యమాల వైపు వెళ్ళిపోతాడని చెప్పి నేను కాన్స్టెంట్గా ఆపుతూ ఉండేవాళ్ళు. అంటే నాకు అన్యాయం మీద అంత కోపం, గుండాయిజం మీద అంత అసహ్యం. నాకు ఈ రోజుకి 2014లో పార్టీ పెట్టినప్పుడు నేను ఒకటే చెప్పాను. ఆ రోజున ఒక ఎలక్షన్ కోసం రావట్లేదు. 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు నాకు మీ అందరి ప్రేమాభిమానాలు ఉండి, కోట్లు సంపాదన ఉండి, ఇవన్నీ నాకు అవసరం లేదు. నేను మీకోసం అండగా ఉండాలని చెప్పి డబ్బుల్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చినవాడిని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.